జీవితముని, యేసు ప్రభుని వెంబడిస్తున్నటువంటి వ్యక్తులందరికీ, ప్రతి కుటుంబమునికి పేరు పేరున దేవుడు చెప్తున్నాడు. దేవునికి 2 రకములైన కుటుంబములు ఉన్నాయి. ఒకటి పరలోకంలో ఉండే కుటుంబము, రెండవది భూమి మీద. అంటే దేవుని యొక్క సగం కుటుంబము పరలోకంలో ఉంది, సగం కుటుంబము భూమి మీద ఉంది. పరలోకంలో ఉన్న వాళ్ళు ఈ లోక యాత్రను ముగించి దేవుడు చెప్పినట్టుగా వాక్యమును పాటించి ఈ లోక మర్యాదలను అనుసరించకుండా వారు పరలోకంలో దేవునితో పాటు నివాసం చేస్తున్నారు. దేవుడు అదే విధంగా మనకు కూడా నిరీక్షణ కలిగిస్తున్నాడు. ఇదిగో ఆల్రెడీ మీకంటే ముందుగా ఉన్న వాళ్ళు, పరిశుద్ధులైనటువంటి వ్యక్తులు, నా వాక్యమును వెంబడించినటువంటి వాళ్ళు, నా ఆజ్ఞలను కైకొనినటువంటి వ్యక్తులు, ఇదిగో నాతో పాటు పరలోకంలో వాళ్ళు సంతోషకరమైన జీవితమును, ఆనందకరమైన జీవితమును జీవిస్తున్నారు. ఇదిగో మీరు కూడా వారి వలననే, వారు ఏదైతే వాక్యమును వెంబడించి సంతోషకరమైన ఆనందమైన జీవితమును జీవించి ఉన్నారో మీరు కూడా అదే విధంగా ఉండాలంటే ఈ లోకంలో ఉండే మర్యాదలని మనము అనుసరించకూడదు.